నమస్తే నమస్తే. అది మన మీటింగ్ సంగతి ఏమైంది? ఏ మీటింగు? ఓర్ని అదా, వదిలేవయ్యా. ప్రసాద్ గారు అలా చెడు తలిచే మనిషి కాదు. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. ప్రసాద్ గారు అలాంటి వారు కాదని నాకు తెలుసు. కానీ ఈ జనానికి ప్రసాద్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు అన్న మాట వెళ్ళింది అనుకోండి, నాకు ఇంక ఇబ్బంది ఉండదు. మీరు పదండి చెప్తాను. ఒకసారి మాట్లాడండి చెప్తాను, పదండి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇదిగో ఇలా ఉంది. కాస్త మెరుగైంది, తేడా కనబడుతుంది సార్. పక్కూరు మురళి మా ఇంటికి వచ్చాడు. ఒకసారి మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు సార్. ఎందుకు కలవడం? మిమ్మల్ని ఏదో సలహా అడుగుతానన్నాడు. కల్పించమని అడిగితే సరేనన్నాను సార్. సరే. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. నా పేరు మురళి. చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఇప్పుడిప్పుడు నాటకాల్లో కాస్త పేరు తెచ్చుకుంటున్నాను. ఉద్యోగం పూర్తిగా మానేసి నాటకాల్లోకి దిగిపోదాం అనుకుంటున్నాను. మీకు అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే పూర్తిగా తీసి పక్కన పెట్టండి. ఎవరూ ఉద్యోగం మానలేరు, అది మీకు తెలుసు. లేదండి, మా బావమరిది అమెరికాలో ఉంటాడు. ప్రతిరోజు బావా నువ్వు స్టేజ్ కింద కంటే స్టేజ్ మీదే బాగుంటావని పదే పదే మెసేజ్లు ఇస్తున్నాడు. ఖర్చులు ఏమన్నా ఉంటే కూడా నేనే చూసుకుంటాను బావా అన్నాడు. దిగిపోదాం అనుకుంటున్నాను సార్. ఇదిగో మొన్నే లంచంగా ఒక మంచి మీకే సలహా తీసుకుంటా అన్నారు, సలహా ఇస్తున్నారు. సార్ ముందు సలహానే అన్నాడు సార్. ఈ విషయం నాకు తెలియదు సార్. సరే వస్తానండి సార్. అదే సార్ 2 వారాల్లో నా పుట్టినరోజు ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే మనందరం ఇక్కడే కూర్చోవచ్చు. మీకు ఓకేగా? సరే, కూర్చుందాం. భగవంతుడా, చెప్పానా? గోలీ సోడా బండి కూడా ఉందా మీకు? ఎండాకాలంలో వేస్తాం. ఏది లాభం ఉంటే అది వేయడమే. టేస్ట్ చేసావా ఎప్పుడైనా? చిచ్చి, నాకు ఆ వాసన చిరాకు. అబ్బా, ఇక్కడ ఎందుకు నువ్వు ఇంకా పైకి పోదా, వస్తున్నా. శరత్, పా నీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి చెప్పరా? నేను కూడా వేయించుకుందాం అని. మామా, నువ్వు తెల్ల మచ్చలు వేయించుకోవాలి మామా. రేయ్, పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను రా. నీకెందుకు బే? అమ్మో, అంత చేదు నేను తాగలేను. మా ఇలా ఎంత కాలిపోయిందో. మన ఊర్లో ఇదే కదా పెద్ద కాలేజీ. దీన్ని దాటి చదవాలంటే వేరే ఊరికి వెళ్తారా? ఎవడెక్కడికి పోతాడో ఎవడికి తెలీదు. ఇంకో నెలలో రూమ్ ఖాళీ చేస్తున్నావు, సరదాగా మందు తెచ్చుకొని తాగుతున్నావు. నీ క్వశ్చన్లతో చంపేస్తావు ఏంటి?
ఒరే ఏంట్రా ఇది, ఒక బాటిల్కే 10 బాటిల్ తాగినట్టుగా ఉంది. అందుకనే మందు తాగొద్దు. మామూలు కంటే మందు వేసినప్పుడు గుండె విపరీతంగా కొట్టుకొని రక్తం ఒళ్ళంతా పరిగెడుతుంది. దాంతోపాటు పొగ యాడైందిరా, అంతే. అవును, నేను పట్టుకుంటే కూడా నాకు తెలియట్లేదు. అవునా? చూడు. రేయ్, నిజంగా తెలియట్లేదురా? రేయ్, ఇది నాకు ఎక్కట్లేదు, నేను మందాత. రే 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 పంది, ఇప్పుడు ఎక్కుతుంది. రే నువ్వు బానే ఉన్నావు కదా? వాంతి వచ్చేలా ఉందిరా. రే బాత్రూంలోకి పోరా, సెట్ అవుద్ది. వెళ్తా వెళ్తా. రాజేష్, నువ్వు, నేను వస్తా. నువ్వు పోవే, నేను వస్తా. పో. రే లత, లతానా? వచ్చా ఊర్లోకి? ఏయ్, నాకు కూడా ఎవరు నన్ను సెట్ చేయరా? సిగ్గు లేదా బే అలా అడగడానికి? దాని సిగ్గా? సర్లే, ఒక నెలలో ఏదో సెట్ చేస్తా. వారంలో మనం రూమ్ ఖాళీ చేస్తున్నాం, ఆ నెలలో సెట్ చేస్తాడంట. ఆయన కొట్టు. నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తానన్నాను కదా. అడ్వాన్స్ ఏమన్నా కావాలో చెప్పు, నేను ముందే వేసేస్తా. నీకు ఇక్కడ ప్రాబ్లం అయితే చెప్పు, నేనే సిటీకి వస్తా. ఏ ప్రాబ్లం ఉండదు నీకు, నాది గ్యారంటీ. ఇది మరీ దారుణం, నేను 50 అన్నా, నువ్వు 1,00,000 అంటున్నావు. నేనైతే అంత ఎదవను కాదు. బాబోయ్, మళ్ళీ మీ చెల్లెల గురించి ఎందుకు ఇప్పుడు? సరే, ఫైనల్గా 60 అంట. ఏమంటావు? ఇదిగో ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంతే. ఇంకా నువ్వెంత అడిగావు, నేను ఎంత ఇస్తానన్నాను, బయట రేట్ ఏంటి అర్థం అవుతుందా నీకేమన్నా?